హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పుకు స్వాగతం సుస్వాగతం. మనం ఎన్నో రకాల ఫ్రైడ్ రైస్లు చేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఈరోజు మనం కాశ్మీర్కి వెళ్ళి వాళ్ళ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. మరి అయితే అక్కడ ఎక్కువగా మనం సొంటి పొడి ఉంటుంది కదా, జింజర్ పౌడర్, దీంతో వాళ్ళు చక్కగా కూరలు అన్ని ఫ్లేవరింగ్ దీంతో చేసుకుంటారు. అయితే ఈ సొంటి పొడితోటి కూడా మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇందులో కోడిగుడ్డు ఆమ్లెట్ లాగా వేసి పైన వేసుకుంటారు. మరి వాళ్ళు చేసుకునే ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో మరి చూద్దాం. సో మరి ముందుగా మనం కొంచెం నూనె వేసి వేడెక్కిన తర్వాత దీంట్లో మనము లవంగాలు, షాయి జీరా, మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అయితే ఇది వేడి నూనెలో వేసినప్పుడు మనం తడతడు అంటారు, వీళ్ళు దీన్ని తడతడు పులావ్ అని కూడా అంటారు. అయితే రైస్ని మనం వేసినప్పుడు అది కూడా తడతడు అంటే చిటపట్లాడుతుంది కదా, వాళ్ళు తడతడు అంటారు. తడతడు రావాలి అంటే మనకి నూనె మంచిగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం దీంట్లో సాయి జీరా అలాగే లవంగాలు కొంచెం వేయడం వల్ల నూనెలో మంచి ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో మనం సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుందాం. ఈ వెల్లుల్లి కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. కానీ నాకైతే ఈ వెల్లుల్లి సన్నగా చూడండి ఎలా కట్ చేశానో, సన్నగా కట్ చేసేసి దీంట్లో మనం కొంచెం అంతా ఈ సొంటి పొడి అలాగే కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇది వేయడం వల్ల కొంచెం ఎర్రటి రంగు వస్తుంది. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం చేసుకున్న రైస్ ఇందులో వేసేసుకుందాం. అయితే మిగిలిన రైస్ తోటి ఎక్కువగా చేసుకుంటారు, కానీ కావాలంటే ఫ్రెష్ రైస్ తోటి కూడా మనం ఈ తడతడ్ పులావ్ చేసేసుకోవచ్చు. ఇలా వేసి మనం రైస్ని టాస్ చేసుకుందాం. మరి ఉప్పు మర్చిపోవద్దు. మరి టాటా సాల్ట్ కూడా కొంచెం వేసేసుకుందాం. టాటా సాల్ట్ కూడా ఇందులో వేసుకొని చక్కగా దీన్ని మనం టాస్ చేసుకుందాం. ఆహా, మంచి సువాసన. ఏంటి అంటే మనం కాశ్మీరీ చిల్లీ పౌడరు అలాగే వెల్లుల్లి అన్నీ వేసాం కదా, ముఖ్యంగా మన సొంటి పొడి వేసాము. అది చల్లగా ఉన్నప్పుడు వేడికి కొంచెం వేడిని కూడా ఇస్తుంది. రెడీ అవ్వగానే మనం దీన్ని తీసి ఫస్ట్ కొంచెం ఈ రైస్ ఉప్పు సరిపోయిందా లేదా, ఆహా మంచి సువాసన వచ్చేసింది. రైస్ ఇందులోనే ఉంటే వెండిపోతుంది కదా, మనం తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాం. ఈ రైస్ తినడానికి కూడా మనం ఒక రైతా చేసుకుందాం. పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. రైస్ అయితే మంచి ఫ్లేవర్ఫుల్గా వేడిగా ఉంది. చెప్పాను కదా, మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి నెక్స్ట్ దీనిపైన మనం చిన్న ఆమ్లెట్ వేసుకుందాం. దానికి కూడా కొంచెమే నూనె తీసుకొని, అయితే ఆమ్లెట్ అంటే ఉట్టి ఫ్రైడ్ ఎగ్ చేస్తారనమాట. గుడ్డుని తీసి పగలగొట్టి వేడి నూనెలో వేసేసి దానిపైన కొంచెం అంత ఉప్పు కారం వేసేసి దీనిపైన వేసేసుకుంటే బాగుంటుంది. కానీ దీంతోపాటు రైతా కూడా తింటే అద్భుతంగా ఉంటుంది. అది కూడా ఇట్లాంటి రైతా కాదు, మనం చేసేది ముల్లంగి రైతా. మన రాడిష్ ఉంటుంది కదా, దాంతో రైతా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనకి కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ కావాలో మనం తినే పులావ్ తోటి ఆ ముల్లంగి రైతా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరి నూనె వేడెక్కగానే మనం దీంట్లో డైరెక్ట్ కొట్టేయడమే సెంటర్లో. ఇలా అయితే దీనిపైన చూడండి తడతడ అంటుంది కదా, మరి దీనిపైన కొంచెం అంత కారం అలాగే చిటికెడంతా టాటా సాల్ట్ వేసుకొని, ఏముంది చూడండి ఇలా ఉంది కదా, అయిన తర్వాత దీన్ని మళ్ళీ తిప్పేద్దాం. తిప్పడం కూడా ఎంతో ఈజీ కదా. మరి ఇలా తిప్పేసిన తర్వాత ఇటు పక్కన కూడా కొంచెం అంత కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం అంత ఉప్పు. ఇది నాకు ఎన్నో సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి ఇలా గుడ్డు ఆమ్లెట్ వేసుకొని తినడం మా ఇష్టం. అయితే కొంచెం నాకైతే మధ్యలో సొన ఉంటుంది కదా, కోడిగుడ్డు సొన, అది ఇంకా కొంచెం పచ్చిగా ఉంటేనే ఇష్టం. సో ఇంకోసారి తిప్పేసి ఇప్పుడు దీన్ని తీసుకొని మన రైస్ పైన ఇలా వేసేసుకుందాం. మరి చెప్పాను కదా, దీన్ని మనం
ఒక రైతాతో తింటే బాగుంటుంది, అది కూడా రాడిష్ రైతా. సో ఇది రెడీగా ఉంది, తొందరగా రాడిష్ రైతా చేసేసుకుందాం. ఇది చల్లారే లోపల దీంతో పాటు తింటే అద్దరిపోతుంది. మరి మన రైతా చేసుకోవడం కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మరి కొంచెం పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉండడానికి, కొంచెం కారం కూడా వేసుకుందాం ఎందుకంటే చూడ్డానికి కూడా బాగుంటుంది. కొంచెం అంత జీలకర్ర పొడి, మనం కావాలంటే ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలంటే వేసుకోండి. కానీ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం రాడిష్, ముఖ్యంగా మనకు కావాల్సింది రాడిష్. ఈ రాడిష్ రైతా మీరు ఎప్పుడైనా బిర్యానీలు వాటికి కూడా రాడిష్ రైతా తినండి. కొంతమందికి ఈ రాడిష్ రైతా ఎంత ఇష్టం ఉంటుందంటే వాళ్ళకి రాడిష్ రైతానే కావాలంటారు. మరి ఇందులో కొంచెం అంతా మన టాటా సాల్ట్ వేసుకుందాం. వేసుకొని దీంట్లో మంచిగా చిలికిన పెరుగుని ఇందులో వేసుకుంటే మన రైతా రెడీ అయిపోతుంది. ఈ కాశ్మీరీ మనం ఎప్పుడైనా తింటే నట్స్ అవి ఇవి అన్నీ వేస్తూ ఉంటారు. మరి ఇందులో ఫ్రైడ్ రైస్లో ఏం లేవన్నారు కదా, కొంచెం అంతా తీపి తగలడం కోసం మన దగ్గర దానిమ్మ గింజలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. కొంచెం పైన వేసేసి కొంచెం కలిపేద్దాం. మరి కొంచెం పైన డెకరేషన్ లాగా వేసుకుందాం. సో రెడీ అయిపోయింది. మరి నేను తినడానికి రెడీ, పులావ్ కూడా రెడీ, మన రైతా కూడా రెడీ. ఈ రైతాని కొంచెం చిక్కగా చక్కగా రెడీ చేసేసుకున్నాను. వావ్! ఈ రైతాలో మరి కొంచెం డెకరేషన్గా మన పొమగ్రానేట్ సీడ్స్, మరి రైతా టేస్ట్ రాడిష్ రైతా చాలా ఇష్టం, చాలా బాగుంది. పులావ్ కూడా చేసేసుకుందాం. ఆహా, ఇలా ఎర్రగా వేడిగా దాని పక్కన ఇలా రైతా పెట్టుకొని తింటే ఇంకేంటి, ఆహా, దాని సువాసన కూడా ఏంటి ఏదో నాన్ వెజిటేరియన్ మంచి ఫ్లేవర్స్ వస్తుంది. ఇలా కోడిగుడ్డు వేసుకొని కొంచెం రైతా, ఈ మంచి బాస్మతి రైస్తో చేసుకున్నాను. మరి తిని ఎంజాయ్ చేయడమే. చాలా బాగుంది. మరి ఇంత టేస్టీ పులావ్ తినాలి అంటే కాశ్మీర్ దాకా వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. తప్పకుండా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. అన్ని రకాల రుచులు, ఎందుకంటే కాశ్మీర్లో ఎలా తింటారు, కేరళలో ఎలా తింటారు, మరి మనం ఎలా తింటాము, ఇవన్నీ అక్కడ ఇక్కడ అన్నీ కలిపి అప్పుడప్పుడు తింటుంటేనే జీవితంలో నిజమైన ఆనందం, నిజమైన సంతృప్తి. కాబట్టి మీరు కూడా చేయండి. నేను తిని ఎంజాయ్ చేస్తున్నట్టు మీరు కూడా అందరూ వానండి. కాశ్మీరీ ఫ్రైడ్ రైస్ తయారు చేయ విధానం. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో షాయి జీరా, లవంగాలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించి సొంటి పొడి, కాశ్మీరీ కారం, ముందుగా వండుకున్న అన్నం, ఉప్పు వేసి చక్కగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో మరికొంచెం నూనె వేడి చేసి అందులో కోడిగుడ్డు వేసి కొద్దిగా ఉప్పు, కారం వేసి రెండు వైపులా కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ముల్లంగి రైతా చేయడం కోసం ఒక బౌల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కారము, జీలకర్ర పొడి, కొత్తిమీర, ముల్లంగి తురుము, ఉప్పు, పెరుగు, దానిమ్మ గింజలు వేసి కలిపి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం రాగిని ఒక స్పెషల్ వంటకం చూపించబోతుంది, మరి చూసేద్దామా? మరి ఈరోజు మీ అందరి కోసం ఒక సింపుల్ అయిన రైస్ రెసిపీ తీసుకొచ్చాను, అది కూడా మైసూర్ స్టైల్ రైస్. ఏంటి అనుకుంటున్నారా? మనం రెగ్యులర్గా చేసుకునే టమాటో రైస్, కానీ మైసూర్ స్టైల్ టమాటో రైస్ చేయబోతున్నాను. మనం వండుకుంటే కొంచెం మిగిలిపోయిన రైస్తోని మీరు రాత్రైనా చేసుకోవచ్చు, లేదంటే పొద్దున్న చేసుకున్నా బాగుంటుంది. లేదంటే ఫ్రెష్ రైస్, ఉడకబెట్టుకున్న అన్నాన్ని మీరు తీసుకొని కూడా ఇలాంటి టమాటో రైస్లు, లేదంటే రకరకాల రైస్లు చూపించాం కదా, సో మీరు ఆ రైస్ ట్రై చేయొచ్చు. సో ఫస్ట్గా రైస్ రెడీగా ఉంది. మరి మైసూర్ స్టైల్లో ఎలా చేస్తారు అని అంటే, ముందుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ని డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకుంటాము, అదొక మసాలా పేస్ట్. సో మరి ఈ మసాలా పేస్ట్ కోసము ఫస్ట్గా మనకు కావాల్సింది కొబ్బరి. మీరు ఎండు కొబ్బరి డైరెక్ట్గా మీరు కొంచెం ముక్కలుగా తీసుకున్నా పర్వాలేదు, కాకపోతే నేను తురిమి పెట్టుకున్నాను ఎండు కొబ్బరి. చూడండి, ఎండు కొబ్బరి తీసుకోండి. అలాగే కొంచెం అంత దాల్చిన చెక్క, అలాగే గసగసాలు, అలాగే బేడిగి మిర్చీలు వాడతారు, ఎందుకంటే చక్కటి కలర్ వస్తుంది.
సో మరి మీ దగ్గర ఉంటే ఈ బేడ్గి మిర్చీలు వాడండి, లేదంటే రెగ్యులర్ మిర్చీలు కొంచెం కలర్ వచ్చే మిర్చీలు వాడితే బాగుంటుంది. సో మరి ఇవన్నీ ఫస్ట్గా మనం డ్రై రోస్ట్ చేయబోతున్నాము. ముందుగా దాల్చిన చెక్క, అలాగే ఈ బేడ్గి మిర్చీలు, మీకు ఎంత కారం కావాలో దానికి తగ్గట్టుగా ఎక్కువగా మిర్చీలు తీసుకోండి. అలాగే 1 నిమిషం పాటు ఈ మిర్చీలు వేగిన తర్వాత మనం ఇందులో గసగసాలు వేసుకుందాం. ఎందుకంటే గసగసాలు తొందరగా వేగిపోతాయి, అందుకనే కొంచెం మిర్చీలు వేగిన తర్వాత మనం గసగసాలు వేయించుకుందాం. కొంచెం స్లో ఫ్లేమ్లో, ఎందుకంటే మరీ ఎక్కువగా పెట్టారనుకోండి మాడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం కొబ్బరి కూడా వేసుకుందాం. ఈ ఎండు కొబ్బరి చెప్పాను కదా, ముక్కలు వేసుకున్నా సరిపోతుంది. మరి ఎప్పుడు మన స్టైల్లో టమాటా రైస్ ఎందుకు చేసుకోవాలి, కొంచెం డిఫరెంట్గా మనం వేరే రాష్ట్రాలలో ఎలా తింటున్నారో కూడా అలా కూడా మనం చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి మనం ఒకటే రకంగా పెట్టకుండా కొంచెం వెరైటీగా పెట్టామనుకోండి, ఇప్పుడే కాదండి పెద్దగా అయ్యాక కూడా ఇక్కడే ఉద్యోగాలు చేయరు కదా, వేరే దేశంలో వెళ్ళి చేస్తారు, అలాగే వేరే రాష్ట్రంలో వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. సో అప్పుడు మరి ఇవన్నీ తినాలి అంటే కొంచెం కష్టం కదా. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే కొంచెం వెరైటీగా పక్క రాష్ట్రం నుంచి కొంచెం మంచి డిషెస్ మనం ట్రై చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి అలవాటు పడుతుంది. చూడండి చక్కగా డ్రై రోస్ట్ అయిపోయాయి, చక్కటి కొబ్బరి వాసన వచ్చేస్తుంది. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఫస్ట్ నేను ఒక ప్లేట్లో తీసుకుంటాను. కాస్త చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటాను. మరి ఇదే ప్యాన్లో మనం ఇప్పుడు టమాటా అలాగే ఉల్లిపాయలు వేసేసి మనం రైస్ చేయబోతున్నాము. మరి ఈ కొబ్బరి అలాగే గసగసాలు ఈ మిర్చీలు అన్నీ కలిపేసి వేయించుకున్నాను కదా, మరి ఆ వేయించిన చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. మీరు కావాలంటే పొడి చేసుకోండి, లేదంటే పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే టమాటాలలో ఎలాగో వాటర్ వస్తుంది కాబట్టి ఈ నీళ్లు పోసుకుని చేసుకున్నా పర్వాలేదు. సో మరి ఇది రెడీగా ఉంది. ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేయటమే. మరి ఫస్ట్గా ఆయిల్ వేసుకుందాం ప్యాన్లో. కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇందులో కాస్త తాలింపు కోసం ఎక్కువగా ఏం వాడట్లేదు, కొంచెం అంత ఆవాలు అంతే, అలాగే కొంచెం కాజు. కాస్త వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు సన్నగా అయినా వేసుకోండి, లేదంటే కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు టేస్టీగా ఉంటాయి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మన టాటా సాల్ట్, ఒక్క నిమిషం పాటు మనం ఈ ఉల్లిపాయలని కుక్ చేసుకుందాం. ఆ తర్వాత టమాటాలు వేసుకుందాం. మరి ఒక్క నిమిషం తర్వాత కరివేపాకు, అలాగే టమాటా కూడా. మరి టమాటో రైస్ అన్నప్పుడు ఎక్కువగా టమాటాలు ఉంటేనే చక్కటి టేస్ట్ వస్తుంది. సో ఎక్కువగా టమాటాలు తీసుకోండి. ఈ టమాటాలను కూడా మీరు కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవచ్చు సన్నగా. ఇవి ఇప్పుడు మనం సాఫ్ట్గా అయ్యేంత వరకు టమాటా ఉడికించుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యాయి. మీరు కావాలంటే మూత పెట్టి కూడా మీరు కుక్ చేసుకోవచ్చు. చూడండి సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. మనం అన్నం వేసే ముందు ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుందాము. ఎందుకంటే అన్నంని మనం సాల్ట్లో ఉడికించలేదు కాబట్టి కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సాల్ట్ కాస్త పడుతుంది కానీ చాలా బాగుంది టేస్ట్. మరి సాల్ట్ వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ రైస్, మీరు రెగ్యులర్ రైసే యూజ్ చేయొచ్చు, లేదంటే బాస్మతి రైసే యూజ్ చేయాలని ఏం లేదు. మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్తో మీరు ఈ టమాటా రైస్ చేసుకోవచ్చు. ఈ బాస్మతి రైస్ కాబట్టి నేను మెల్లిగా కలుపుతున్నాను, ఎందుకంటే విరగకుండా ఉండటానికి. మసాలా అంతా అన్నంకి పట్టుకునే వరకు మంచిగా మిక్స్ చేసుకుందాం. కొంచెం తడి తడిగా ఉంది కానీ కాస్త కుక్ అయిన తర్వాత కొంచెం డ్రైగా అవుతుంది. రైస్ కూడా రెడీ అయిపోయినట్టే. మరి మైసూర్ స్టైల్ టమాటో రైస్ ఇక్కడ రెడీ అయిపోయినట్టే.
కావాలంటే మీరు ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని కూడా స్లో ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరి మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో కుక్ చేయటం వల్ల మనకు ఏవైతే ఈ టమాటోలో ఉన్న ఫ్లేవర్స్ అలాగే మసాలా వేసాం కదా, ఆ మసాలా ఫ్లేవర్స్ అంతా ఈ రైస్కి పట్టేసుకొని చక్కగా మంచిగా టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడైనా లాస్ట్లో ఇలా మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెడితే చక్కటి ఫ్లేవర్స్ అన్నీ మన రైస్కి పట్టుకుంటాయి. సో మరి చూడండి చక్కటి మైసూర్ స్టైల్ టమాటో రైస్ రెడీగా ఉంది. మరి చూడటానికి ఇలా నేను ఎప్పుడూ చేసినప్పుడు మా బాబు ఏమంటాడు, మమ్మీ ఇది టమాటో బిర్యానీ లాగా ఉంది అంటారు. మా వారేమో ఇది టమాటో పులావ్ అంటారు. సో మరి ఏంటండి పేరులో ఏముంది, మనం చేయటంలోనే ఇంపార్టెన్స్. సో మరి చక్కగా వెంటనే ఇది చేసేయండి. నేను ఇప్పుడు వేడిగా ఈ మైసూర్ స్టైల్ టమాటో రైస్ని ఎంజాయ్ చేయటమే. సో డైరెక్ట్గా మీరు ఇలాగే తినొచ్చు, మనకి ఏం కర్డ్ ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే మంచి మసాలా ఎక్కువగా వేసాను. వేడిగా కొంచెం కారంగా అలాగే కాస్త పులుపు టమాటాలో సూపర్గా ఉంది, వారేవా అంటారు. సో మరి వెంటనే చేసేయండి. మరి మళ్ళీ కలుద్దాం ఇంకో రెసిపీతో. మైసూర్ స్టైల్ టమాటో రైస్ తయారు చేయ విధానం. ముందుగా ఒక పాన్ వేడి చేసి అందులో దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు, గసగసాలు, ఎండు కొబ్బరి తురుము వేసి వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు, టమాటా ముక్కలు వేసి కుక్ చేసుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి కలిపి 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకొని ఆ తర్వాత వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హలో అండి, జీ తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. చాలామంది పిల్లలు పెరుగుని ఇష్టంగా తినరు, మరికొంతమంది పిల్లలు ఫ్రూట్స్ అస్సలు ముట్టుకోరు. అవి రెండింటినీ కలిపి పిల్లలకి ఏ విధంగా తినిపించాలో ఈరోజు మీకు చూపించడానికి మీ ముందుకు వచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పెరుగు తీసుకున్నాను, ఇంకా ఆరెంజ్ పండులో ఉన్న జ్యూస్ అంతా తీసి కొంచెం వడగట్టి ఇలా క్లియర్గా పెట్టుకున్నాను. అలాగే పెరుగుని కూడా ఒక చిన్న బట్టలో వేసి పెరుగుని అలా కొద్దిసేపు ఒక 2-3 అవర్స్ ఇలా పెట్టేసి అందులో ఉన్న వాటర్ అంతా తీసి కొంచెం థిక్గా చేశాను. మరి పెరుగుని మనం అంకట్ చేస్తాం కదా, అంత థిక్గా కాకుండా కొంచెం వాటర్ తీసేసి ఇలా కొంచెం థిక్గా చేసుకున్నాను. పిల్లలకి పెరుగు చాలా మంచిదండి. పిల్లలకి ఏంటి, ఎవరికైనా పెరుగు రోజుకి 1 కప్ తింటే చాలా మంచిదండి. పెరుగు ఎందుకు మంచిదంటే విటమిన్స్, మినరల్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుందండి. అందులో కాల్షియం, బొక్కలకి కావాల్సిన బలం చాలా ఉంటుంది. పిల్లలు అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఎందుకు ఏడుస్తారో ఎవరికి తెలీదు. వాటర్ ఇచ్చినా తాగుతారు కానీ మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు మనకు చెప్పుకోలేరు కదా. అప్పుడు కొంచెం పెరిగిచ్చామనుకోండి, వాళ్ళ లోపల ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలా తొందరగా క్లియర్ అయిపోతాయి. మంచిగా నిద్ర కూడా పడుతుంది. జనరల్గా ఎప్పుడైనా మనం కొంచెం హెవీ ఫుడ్ పెరుగుతో తిన్నామనుకోండి, పెరుగు ఎక్కువగా తినకు నిద్ర వస్తుంది అంటారు కదా. పిల్లలకి పెరిగిచ్చామనుకోండి వాళ్ళు చక్కగా నిద్రపోతారు కూడా. ఇప్పుడు పెరుగుని కొంచెం మనం గట్టిగా చేసి పెట్టుకున్నాం కదా, అలాగే ఆరెంజ్ జ్యూస్ కూడా, ఇది చాలా ఈజీ రెసిపీ అండి. పెరుగులో ఇలా కొంచెం ఆరెంజ్ జ్యూస్ కలిపి మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం అంటే చెప్పలేం కదా, ఆరెంజ్ అప్పుడప్పుడు కొంచెం పుల్లగా ఉంటుంది. అలా పుల్లగా ఉంది అనుకుంటే కనుక లైట్గా కొంచెం చక్కెర, నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, చక్కెర కన్నా పటిక బెల్లం వేస్తే కనుక మంచిది పిల్లలకి, అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు నేను కొంచెం క్యాస్టర్ షుగర్ వేస్తున్నాను. చక్కెర మంచిగా మిక్స్ చేయాలి. ఇలా ఇంకా కొంచెం ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేస్తే ఆ ఆరెంజ్, ఆ పండులో ఉన్న మంచి ఫ్లేవర్స్, పెరుగులో ఉన్న కమ్మదనం రెండు మిక్స్ అయ్యి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. కానీ ఇది మీరు పిల్లలకి పొద్దున మనం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడతాం, తర్వాత 10 o'clock 11 o'clock కొంచెం వాళ్ళ కడుపు ఖాళీ అవుతుంది కదా, కొంచెం ఫ్రీగా ఉంటారు, మంచిగా ఆడుకునే టైం కదా, అప్పుడు పిల్లలకి ఇది పెడుతూ ఉండండి. వాళ్ళు ఇష్టంగా తింటారు, వాళ్ళకి లోపలికి పెరుగు వెళ్తుంది, ప్లస్ ఫ్రూట్ కూడా వెళ్తుంది. ఇందులో ఓన్లీ ఆరెంజే వేసుకోవాలని ఏం లేదు, ఏ ఫ్రూట్ అయినా సరే కొంచెం ఇలా జ్యూస్ లాగా చేసి ఈ పెరుగులో మిక్స్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
నేను తీసుకున్న పెరుగు చాలా కమ్మగా ఉందండి. అసలు అందులో ఆరెంజ్ జ్యూస్ వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు ఇందులో షుగర్ వేయకుండా కూడా చాలా తీయగా ఉంది ఈ ఫ్రూట్. ఇందులో ఏదైనా సరే ఏ ఫ్రూట్ అయినా వేసుకొని పిల్లలకి ఇవ్వండి. వాళ్ళతో పాటు మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయండి. కానీ పిల్లలకి ఎప్పుడైనా సరే ఏది ఫీడ్ చేసినా కూడా వాళ్ళని చుట్టూ తిప్పుతూ వాళ్ళ వెనకాల మీరు పరిగెడుతూ అలా పిల్లలకి పెట్టకండి. ఒక దగ్గర కూర్చోబెట్టండి. వాళ్ళకి కూర్చోబెట్టి తినడం అలవాటు చేయండి. చిన్నప్పటి నుండి మనం ఎలా అలవాటు చేస్తే పిల్లలు అలా అలవాటు నేర్చుకుంటారండి. సో ఏది పెట్టినా కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి పిల్లలకి పెట్టడం అలవాటు చేయండి. మరి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. మీ షెఫ్ స్వప్న వైట్ల. మీ స్పెషల్ రెసిపీ కూడా మన వారవ వంటల్లో పాల్గొవచ్చు. మీరు మీ ఫేవరెట్ రెసిపీ మాకు పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోవచ్చు. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు కూడా ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అది కూడా సరికొత్త వంటలతో. మరి సీ యూ. బాయ్ బాయ్. ఖుదాఫిజ్.